కిరణ్ రాయల్ మరియు లక్ష్మి గారి వ్యవహారంలో కేవలం కిరణ్ రాయల్ తప్పుందా, లక్ష్మి గారిది ఎలాంటి తప్పు లేదా అన్న ఈ ప్రశ్నకి తప్పకుండా ఈ వీడియో మొత్తం చూసి, మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో మొత్తం చూసి కమెంట్ రూపంలో సమాధానం చెప్పండి. ఆల్రెడీ కొద్దిసేపటి క్రితమే లక్ష్మి గారిని జైపూర్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ఒక చెక్ బౌన్స్ కేసులో ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ముందు మనం కిరణ్ రాయల్ గురించి మాట్లాడదాము, దాని తర్వాత లక్ష్మి గారి దగ్గరకు వద్దాం. కిరణ్ రాయల్ అనే ఈ వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించి తిరుపతి ఇన్ఛార్జ్ అంట. వీడు అంటే కిరణ్ రాయల్ అనే ఈ వ్యక్తి ఒక మోసగాడు, ఒక నీచుడు, ఒక నికృష్టుడు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, ఒక మహిళని పెళ్లి చేసుకొని పెళ్లి పీటల మీద కూర్చొని నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటా, నేను ఎప్పుడూ నిన్ను మోసం చేయను, నేను ఎప్పుడూ నిన్ను రక్షిస్తా అని చెప్పేసి వాగ్దానాలు చేసి దాని తర్వాత పిల్లల్ని కని ఆ పెళ్లి చేసుకున్నటువంటి భార్యని మోసం చేసి ఇతర మహిళలతోటి అక్రమ సంబంధం పెట్టుకున్న వాడిని మనము మోసగాడు, వెధవ, నీచుడు, నికృష్టుడు అంటాం కదా. కిరణ్ రాయల్ అనే వ్యక్తి మోసగాడు, వెధవ, నీచుడు, నికృష్టుడు. నేను అందుకే ఆ మాట అన్నా. ఇక ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి గురించి మనం మాట్లాడితే, వీడికి పెండ్లై 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ వీడు చాలామంది మహిళలతోటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. ఆ చాలామంది మహిళల్లో మనకి 2 ఆల్రెడీ కనిపిస్తున్నారు. మిగతా మహిళలు ఎవరన్నది అది బయటికి రావాలి, వస్తుంది అని చెప్పేసి నేను కూడా ఆశిస్తున్నాను. ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎవరితో అయితే అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడో, ఎగ్జాంపుల్కి లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు లాంటి మహిళల్ని చాలా దారుణాతి దారుణంగా దూషిస్తున్నాడు, నోటికి వచ్చినట్టు తిడుతున్నాడు. కొన్ని ఆడియోలు వైరల్ అయినాయి, కొన్ని వీడియోలు కూడా వైరల్ అయినాయి. ఆ ఆడియోలలో వాడు వాడిన భాష చూస్తుంటే నిజంగా సభ్య సమాజం తలదించుకోవాలి. తిట్టడము, దూషించడమే కాదండి, డైరెక్ట్గా వచ్చి నన్ను కొట్టిండు అని చెప్పేసి లక్ష్మి గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కిరణ్ రాయల్ అనే వ్యక్తి క్యారెక్టర్. కాకపోతే ఈ కిరణ్ రాయల్ అనే ఈ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో, ఈ వ్యక్తికి ఇంకొక అలవాటు కూడా ఉంది. ఏంటంటే, ఎవరైతే మహిళలతోటి సహజీవనము లేదా అక్రమ సంబంధం పెట్టుకున్నాడో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా దండుకుంటాడంట. అదేం అలవాటో తెలియదు కానీ మహిళలతోటి అక్రమ సంబంధం పెట్టుకొని వీడు వాళ్ళకి ఇవ్వడం కాదు, వాళ్ళ దగ్గర నుంచి వీడే డబ్బులు లాక్కుంటాడంట. లక్ష్మి గారి దగ్గర నుంచి 1,20,00,000 రూపాయలు డబ్బులు తీసుకున్నాడంట. అది కాకుండా వేరే ఒక మహిళ హోటల్లో వీడియో కూడా వైరల్ అవుతుంది. పాపం ఆ మహిళ అయితే డైరెక్ట్గా వీడి గోల్డ్ చైన్ తొడిగిస్తున్నది. ఇది కిరణ్ రాయల్ యొక్క క్యారెక్టర్. ఏది ఏమైనా కూడా రాజకీయాల్లోకి మళ్ళీ నేను వస్తా. అంతకంటే ముందు లక్ష్మి గారి గురించి కూడా మనం మాట్లాడాలి. లక్ష్మి గారు ఒక వివాహిత, అంటే పెళ్ళి ఆల్రెడీ ఆమెకి అయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమె భర్త 4-5 సంవత్సరాల క్రితం చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. సబ్జెక్టు కరెక్షన్. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె ఒక వివాహిత. ఆమె ఇష్టపడినటువంటి కిరణ్ రాయల్ అనే వ్యక్తి కూడా ఒక వివాహం జరిగినటువంటి కిరణ్ రాయల్ కూడా భార్య పిల్లలు ఉన్నారు. అట్లాంటప్పుడు ఆ కిరణ్ రాయల్ని ఈమె ఇష్టపడడం అన్నది చట్టరీత్యా కూడా తప్పే, ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం కూడా తప్పే. కానీ ఆ తప్పు లక్ష్మి గారు చేశారు. అదీ కాకుండా ఒక భర్త చనిపోయినటువంటి మహిళ వేరే ఒక మగవాడిని పెళ్లి చేసుకోవడంలో ఎట్లాంటి తప్పు లేదు. కానీ ఆమె ఆ పని చేయకుండా వేరే ఒక మగవాడితోటి అక్రమ సంబంధం పెట్టుకుని సహజీవనం చేసింది. అది కూడా ఆమె చేసినటువంటి తప్పు. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు, కొంతమందికి బాధ కలిగించి ఉంటే నన్ను క్షమించాలి. అట్లాంటి వాళ్ళకి నేను ఒక ప్రశ్న అడుగుతాను. మన ఇంట్లో ఎవరైనా మహిళలు ఇట్లాంటి తప్పు చేస్తే మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా. అట్లాంటప్పుడు ఈరోజు ఈమె అంటే ఈ విషయంలో ఈమె తప్పు చేయలేదు అని చెప్పేసి మనం ఎట్లా అనుకుంటాము? దీనికి సమాధానం మీరే చెప్పాలి. ఈ ఇష్యూలో కిరణ్ రాయల్ అనేవాడు వెధవ, వాడొక కుక్క, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఆ కుక్క నోట్లో బొక్క అయింది ఎవరు అంటే లక్ష్మి గారు. అది కూడా ఎట్లా అంటే ఆమె ఈ డెసిజన్ తీసుకుని ఈ అక్రమ సంబంధంలో పాల్గొన్నది. అందువల్ల ఈ క్రైమ్ అన్నది, ఈ 1,20,00,000 రూపాయల క్రైమ్ అనేది జరిగింది. ఇక మనం లక్ష్మి గారి గురించి మాట్లాడుతున్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా లక్ష్మి గారు 1,20,00,000 రూపాయలు వాడికి ఇచ్చారు. ఇచ్చినాక ఈ సంబంధం సాగింది, ఎట్లాంటి ఇష్యూలు లేవు. అపోజిషన్ నుంచి పార్టీ పవర్లోకి వచ్చేసింది జనసేన. మరి ఇట్లాంటి సమయంలో ఎందుకని చెప్పేసి ఈ గొడవలు జరిగినాయి? కేవలం 1,20,00,000 రూపాయల కోసం ఈ గొడవ జరిగిందా అంటే కాదండి. 1,20,00,000 రూపాయల కోసం ఈ గొడవ జరగలే. ఎందుకు జరిగిందంటే, 3వ మహిళ కిరణ్ రాయల్ జీవితంలోకి వచ్చింది. రాగానే అక్కడి నుంచి గొడవలు మొదలైనాయి. ఒకవేళ ఆ మహిళ 3వ మహిళ రాకుండా ఉంటే ఈ సంబంధం ఇట్లనే ఇంకో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో నడిచేది. కానీ 3వ మహిళ రాగానే ఈ సంబంధంలో ఏంటంటే డిస్ప్యూట్లు వచ్చినాయి, గొడవలు అన్నవి ఇక్కడ వచ్చినాయి.
ఏదేమైనప్పటికీ కూడా డబ్బు తీసుకోవడం తప్పు, తీసుకున్న డబ్బు మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి. కిరణ్ రాయల్ ఇవ్వలేదు అంటే చట్టపరంగా తను తప్పు చేసినట్టే, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ లక్ష్మి గారు కూడా తప్పు చేశారు. ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్ళైన ఒక వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోవడం అనేది తప్పు. చేసుకోలేను పెళ్ళి అన్నాక కూడా సంబంధం అన్నది పెట్టుకోవడం అన్నది తప్పు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ఇది నేరం కాబట్టి ఇక్కడ కిరణ్ రాయల్ చేసింది చీటింగ్ అయితే 1,20,00,000 రూపాయలు తీసుకొని ఇక్కడ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇక్కడ లక్ష్మి గారు కూడా చేసింది తప్పు, ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. చాలామంది లక్ష్మి గారిని సపోర్ట్ చేస్తున్నారు, చేయాలి, నో డౌట్, నేను కూడా చేస్తాను. మహిళలకు ఎప్పుడు కూడా అన్యాయం జరిగితే సపోర్ట్ చేయాలి. కానీ మహిళలు చేసిన తప్పు గురించి కూడా మనం మాట్లాడాలి. ఎందుకు కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పు గురించి మనం మాట్లాడాలి? ఇద్దరు తప్పుల గురించి మాట్లాడండి, తప్పుల గురించి మాట్లాడి ఆ 1,20,00,000 రూపాయలు ఇప్పించండి, న్యాయం చేయండి లక్ష్మి గారికి. అందులో చాలా అంటే చాలా నేను కూడా ఆనందపడతా. కానీ తప్పులు ఇద్దరి గురించి మాట్లాడాలి, ఆ ధైర్యం మనకు ఉండాలి. ఇక రాజకీయాల దగ్గరికి వద్దాం. రాజకీయాలలో ఏం జరిగిందంటే కొన్ని రోజుల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అని చెప్పేసి, జగన్ 2.0 అని చెప్పేసి తీసుకొచ్చారు. దాన్ని వికిరిస్తూ అంటే రోబో సినిమాలో రజనీకాంత్ గారి ఫోటోని ఎడిట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని పెట్టి ఇదే కిరణ్ రాయల్ అనే వ్యక్తి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. అయితే కట్ చేస్తే ఏమైందంటే కొన్ని రోజుల్లోనే, అంటే ఒక 3-4 డేసో 5 డేసో 4-5 డేస్లోనే కిరణ్ రాయల్ ఈ భాగవతం బయటపడ్డది. అయితే ఈ భాగవతం బయటపడ్డది ఎట్లా బయటపడ్డది అంటే దీని వెనకాల వైసీపీకి చెందినటువంటి ఒక యువ నాయకుడు ఉన్నాడు, ఆయనే బయటికి తీసుకొచ్చిండు అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా తప్పుని బయటికి తీసుకురావడం మంచే, అందులో ఎట్లాంటి తప్పు లేదు. అంటే వైసీపీ వాళ్ళు తీసుకురావడం అన్నది తప్ప? 100% వాళ్ళు చేసింది కరెక్టే. ఒకవేళ వాళ్ళు తీసుకొచ్చారంటే నేను చాలా గర్వపడతా, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే లక్ష్మి గారికి న్యాయం చేస్తున్నారు, అది ఇంపార్టెంట్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 5 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి 2.0ని ఎకిరించినటువంటి కిరణ్ రాయల్ బ్రతుకు ఈరోజు ఏమైంది అంటే కుక్కలు చింపిన విస్తరైపోయింది. ఈరోజు కిరణ్ రాయల్ పార్టీయే కిరణ్ రాయల్ని కాదనుకున్నది, ప్రజలు కిరణ్ రాయల్ మీద గాండ్రించి ఉమ్మేస్తున్నారు. ఇది ప్రజెంట్గా జరుగుతున్నటువంటి పొలిటికల్ డ్రామా. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అంటే మహిళలకి అన్యాయం జరిగితే నేను ఎక్కడున్నా వస్తా, మహిళలకి నేను న్యాయం చేస్తాను. గడిచిన 3 రోజుల నుంచి ఈ లక్ష్మి గారు పవన్ అన్నా నాకు న్యాయం చేయండి, పవన్ అన్నా నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఆమె చెప్తున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు. కేవలము పార్టీ నుంచి, మళ్ళీ చెప్తున్నా ఈరోజే అనుకుంటా, పార్టీ నుంచి ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు, ఈ జరిగిన విషయం మీద ఎంక్వైరీ చేస్తున్నాం అంటే కిరణ్ రాయల్ని సస్పెండ్ చేయలేదు. ఇక్కడ చూడండి, జనసేన నుంచి సస్పెండ్ చేయలేదు, కేవలం ఎంక్వైరీ చేస్తున్నాము, ఎంక్వైరీ అయ్యేంత వరకు మీరు పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉండండి అని చెప్పేసి జనసేన చెప్పింది, కానీ ఎక్కడ సస్పెండ్ చేయలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అన్నారు, సుగాలి ప్రీతి ఇష్యూనే మర్చిపోయారు. ఈరోజు ఇక్కడ లక్ష్మి గారికి ఆయన పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య వ్యక్తి ఇంత పెద్ద అన్యాయం చేసినా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుంటలేరంటే నిజంగా చాలా దారుణం. ఇక్కడ ఫైనల్గా ఒక విషయం చెప్తానండి, వాళ్ళ పర్సనల్ రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ అన్నది ఇద్దరు కావాలని చెప్పేసి పెట్టుకున్నటువంటి రిలేషన్. ఆ రిలేషన్ గురించి మనం కిరణ్ రాయల్ని అక్కడ మనం ప్రశ్నిస్తున్నాము అంటే తప్పకుండా ఆ రిలేషన్ గురించి లక్ష్మి గారిని కూడా ప్రశ్నించాలి. కేవలం కిరణ్ రాయల్ని ప్రశ్నిస్తాము, లక్ష్మి గారిని ప్రశ్నించము అంటే అది తప్పు, ఇద్దరిని ప్రశ్నించాలి. కానీ ఇక్కడ క్రైమ్ ఏంటి అంటే 1,20,00,000 రూపాయలు, అందులో ఎట్లాంటి కాంప్రమైజ్ లేదు, తాను తీసుకున్నాడు, ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయంటే 100% ఆ డబ్బు తిరిగి ఇచ్చేయాలి, అది చట్టం చూసుకుంటుంది. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో ఆ మహిళకి న్యాయం చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఇక పవన్ కళ్యాణ్ గారి హెల్త్ బాగాలేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నేను ట్విట్టర్లో చూసిన ట్వీట్స్ వస్తున్నాయి, ఆయనకి జ్వరం ఉంది, హెల్త్ బాగాలేదు, ఆయన తొందరగా రికవర్ అవ్వాలి అని చెప్పేసి ఒక సెంట్రల్ మినిస్టర్ గారు అనుకుంటా ఆయన ట్వీట్ కూడా చేయడం జరిగింది ఉదయము. అయితే మరి పవన్ కళ్యాణ్ గారు బాగైన తర్వాత మరి దీని మీద యాక్షన్ తీసుకుంటారా ఏంటి అనేది చూడాలి. 2 పార్టీలు కూడా అంటే కిరణ్ రాయల్ కూడా ఇటు లక్ష్మి గారు కూడా ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇక చట్టం ఏం చేస్తుంది అన్నది మనము రాబోయే రోజుల్లో చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ నా ప్రశ్న నేను అడుగుతున్నా, కిరణ్ రాయల్ అన్న వ్యక్తి కేవలం ఆయన ఒక్కడే తప్పు చేసిండా లేదా లక్ష్మి గారు కూడా ఈ విషయంలో తప్పు చేశారా అన్న విషయం మీద తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరికైతే నేనన్న మాటలలో ఏదన్నా బాధపడ్డా లేదా ఎవరికైనా తప్పుగా అనిపిస్తే నేను ఒక ప్రశ్న ఇందాక అడిగినా మళ్ళీ అడుగుతా, ఇదే తప్పు లక్ష్మి గారు చేసింది మన కుటుంబంలో ఎవరైనా మహిళ చేస్తే మనం ఊరుకుంటామా? ఊరుకున్నప్పుడు మరి కేవలం ఈ మ్యాటర్లో కిరణ్ రాయల్ ఒక్కడే తప్పు చేశాడంటే ఎట్లా ఒప్పుకుంటున్నారు? లక్ష్మి గారు కూడా తప్పు చేసినట్టే కదా. ఈ విషయం మీద ఒకసారి ఆలోచించి కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి
మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.